చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని అన్ని పాల సేకరణ కేంద్రాలు పాల ఉత్పత్తి యూనిట్ల మేనేజర్లతో డీఎస్పీ పార్థసారథి కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర బాబు పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన స్వచ్ఛమైన పాలు అందేలా చూడటం డైరీ యాజమాన్యుల ప్రధాన బాధ్యతని డీఎస్పీ స్పష్టం చేశారు. పాలలో ఎటువంటి కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతి సేకరణ కేంద్రంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటిస్తూ పాల సేకరణ, నిల్వ, పంపిణీ ప్రక్రియలు నిర్వహించాలని సూచించారు. పాలలో కల్తీ చేసినట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం కాపాడడం అందరి బాధ్యతని, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఒకవేళ ఎలాంటి కల్తీ జరిగిందని మీ నోటీస్కి వస్తే వెంటనే సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వాలి. ఇటీవల రాష్ట్రంలో కొన్ని చోట్ల కల్తీ పాల తయారీ గురించి కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. కావున అలాంటి చర్యలకు పాల్పడరాదని సూచించడమైనది. మన రాష్ట్ర సమీపంలో ఇటీవల ఒక కేసు నమోదు చేసి మన ప్రాంతానికి చెందిన 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడమైంది. ఐడియా ఉంది మీకు? కంపెనీలలో వాడుతున్న పరికరాల యొక్క పనితీరు, కాల పరిమితి ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుని తగు జాగ్రత్త తీసుకోవాలి. అంటే దట్ మీన్స్ ఇప్పుడు మన దగ్గర ఉంటుంది కదా, ఎక్స్పైర్ అయిపోయిందా, డిఫాల్ట్ వచ్చిందా అనేది ఉంటాయి కదా, అది చెక్ చేసుకోవాలి. కంపెనీల్లో జరుగు వ్యాపారం గురించి తగిన డాక్యుమెంటేషన్ ఆబ్లిక్ రిజిస్టర్స్ తప్పనిసరిగా నిర్వహించాలి. మీరు ఎంత ఇంటేక్ తీసుకుంటారో, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత చేస్తున్నారో అని ప్రతిదీ కూడా ఫైనాన్షియల్ కావచ్చు, పాల గురించి కానీ ప్రతి డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఈ మిల్క్ లో ఆహార పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసి తర్వాత దీనికి రెడ్ లిట్మస్ కింద యాడ్ చేసి డిప్ చేస్తే రెడ్ టు బ్లూ టర్న్ అయితే దీంట్లో యూరియా కలిపినట్టు. కాబట్టి రెడ్ నుంచి బ్లూ రాలేదు, డార్క్ బ్లూ రావాలా, కాబట్టి ఇబ్బంది లేదు. ఇస్తే అది ఆల్రెడీ రెడ్ టు బ్లూ కింద టర్న్ అయితే దాంట్లో యూరియా యాడ్ చేసినట్టు. పేపర్ దగ్గర పిల్ల మీద చర్యలు మొదలైతే 0 అబోవ్ ఉంటే వాటర్ మిల్క్ లో వాటర్ యాడ్ చేసినట్టు. కానీ ఈ శాంపుల్ అయితే 1030 దాటు 0 అబోవ్ ఉంటే వాటర్ మిల్క్ లో వాటర్ యాడ్ చేసినట్టు. కానీ ఈ శాంపుల్ అయితే 1030 దాటు. దాటలేదంటే పాలల్లో నీళ్లు కలపలేదు, సాంద్రత బాగుంది అని అర్థం. తర్వాత తెలుస్తుంది కూడా వాళ్ళకి బాధ్యత లేదంటే బాధ్యతతో మన వినియోగదారు సంఘం వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. దీనివల్ల చాలా ఆరోగ్యానికి ప్రమాదం. చిన్నతో నీళ్ళ శాతం ఎంత ఉండే దానికి చూపిస్తుంది. ఈ 1030 అబోవ్ ఉన్నట్టు ఈ మిల్క్ లో ఆహార పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసి తర్వాత దీనికి